గురుగారు తదుపరిగా తులారాశి గురించి వివరించండి. తులారాశి వాళ్లకు ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే కొంతవరకు బాగుంది అనే చెప్పాలి. కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వీళ్లకు కలుగుతాయి గాక. అయితే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది, తప్పదు. వీళ్ళు కూడా శ్రమ పడడానికి చాలా కష్టపడడానికి సిద్ధంగానే ఉంటారు తులారాశి వాళ్ళు. కానీ పనులు కాలేదే, మాకు నెరవేరడం లేదే, ఎలా చేసుకుంటే నాకు బాగుంటుంది అని ఎప్పటికప్పుడు మనస్సులో వాళ్ళకు వాళ్ళే ఆలోచనలు చేస్తూ జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. ధనమేమో ఉన్నది అయిపోతుంది, మనం తెచ్చుకున్నది కాస్త అయిపోయింది. ఒక వ్యాపార నిమిత్తం అనేది మనం తెచ్చుకున్నాము, అది ఇంకో దానికి ఖర్చు అవుతుంది. రేపు పొద్దున దీనికి ఎలా కట్టాలి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఎలా పోతే నాకు 10 రూపాయలు వస్తుంది, నేను గతంలో ఎంత నా శరీరం అంతా కూడా తాకట్టు పెట్టి చేయగలిగినాను, నాకు రాలేదే ఎందుకు, వచ్చింది ఎందుకు నిలబడలేదు, ఇలా అనేక రకాల ప్రశ్నలతో వీళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్లకు మంచి జరిగేటువంటి సమయము వచ్చింది అని చెప్పాలి. ఒకటి. అలాగే విద్యయందు పరిపూర్ణత్వం, చదువుకునేటువంటి విద్యార్థులకు పరిపూర్ణముగా యోగించేదానికి ఉన్నది. అలాగే కొంతవరకు ధన నష్టము, కొంత కార్య విఘ్నతలు, అంటే కార్యము ఏది తలపెట్టినా అది కొంచెం ఇబ్బంది కావటము, ముందుకు పోయేటువంటి అవకాశము లేక మానసికంగా చింతించడము. అలాగే ధన నష్టం, ధనం అనేటువంటిది ప్రతిసారి లాభాలే ఉండాలంటే కుదరదు కదా, కాస్త నష్టం కూడా ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఎవరికో ఇవ్వాల్సినటువంటి వాళ్ళది ఇవ్వండి ఒత్తిడి పెట్టి ఇప్పించుకోవడం కానీ, లేదా దానికి ఇంకా కాస్త ఎక్కువ వేసి ఇస్తానులే అంటే ఆగిపోవడం కానీ జరుగుతుంది. ఎక్కువ వేసి ఇస్తా అంటే ఏమిటి, వీళ్ళ కష్టార్జితం వాళ్ళకి ఇవ్వటమే కదా, అప్పుడు ధనం ఎక్కువైనట్టే కదా, కొంచెం ఖర్చులు ఎక్కువైనట్టే కదా. అలా ఖర్చులు అయ్యేటువంటి విధానం. పిత్రార్జితం అనేటువంటిది జరుగుతుంది. తండ్రి యొక్క ఆస్తి ఉన్నటువంటి వాళ్లకు సంభవిస్తుంది, లేని వాళ్లకు లేదు. దానికి నాకు లేదు కదా అని అనుకుంటే ఎలా? అందుకని కొంతమందికి ఉండేటువంటి వాళ్లకు స్థిరాస్తి వస్తుంది. పుత్ర సంతానము అభివృద్ధి, కొడుకులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. వాళ్ళ చదువుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో ప్రమోషన్ కావచ్చు, లేదా వివాహమైన తర్వాత సంతాన విషయంలో కావచ్చు. ఇలా ఒక మెట్టు ఎక్కేదానికి ఖచ్చితముగా ఉన్నది. వ్యాపారాదుల యందు అత్యంత అనుకూలతలుగా ఉన్నాయి. ఏ వ్యాపారం చేసుకున్నా, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ఏ వ్యాపారం చేసినా అనుకూలముగానే ఉంటుంది. ప్రయాణాల వలన, సమయానికి తిండి తినకపోవటము వలన అజీర్ణ వ్యాధి అనేటువంటిది కలగవచ్చును అనేటువంటిది తెలుస్తుంది ఇక్కడ వాళ్ళకి. మామూలుగా అంటే సమయానికి తినకపోతే ఇబ్బందే కదా, దానివల్ల అజీర్ణ వ్యాధి అనేటువంటిది కలగవచ్చును. వెంటనే డాక్టర్ను సంప్రదించి ఏదైనా ఒక మందు లాంటిది తీసుకుంటే, ఔషధం తీసుకుంటే తగ్గిపోతుంది గాక. ఇది తులారాశి వాళ్ళ యొక్క ఇది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.